హాయ్, వెల్కమ్ టు అరు ఫుడ్స్. ఎన్నిసార్లు తినాలనిపించేది నాన్ వెజ్ లవర్స్ అందరూ ఇష్టపడే కర్రీ చికెన్ కర్రీ. ఇప్పుడు నేను కొబ్బరి పాలతో చేసిన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి మసాలా కోసం చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీర తీసుకుని పేస్ట్ చేసుకోండి. అలాగే మిర్చి, ఆనియన్, టమాటో కూడా కట్ చేసుకోండి. తర్వాత చికెన్ని గంట ముందు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి తగినంత నీరు పోసి కొబ్బరి పాలు వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పల్చటి క్లాత్ తీసుకుని అందులో పాలనన్నిటినీ వడగొట్టుకోవాలి. తర్వాత కడాయి స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేసి అందులో షాజీరా, మిర్చి, ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మెంతి కూరను, టొమాటో కూడా వేసి మరి కాసేపు వేగనివ్వాలి. టమాటోలు మగ్గిన తర్వాత ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ వేసి అందులో వాటర్ వచ్చేదాకా మూత పెట్టి ఉంచాలి. ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న మసాలా కూడా వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, టేబుల్ స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా కూడా ఇందులో వేసి చికెన్ మొత్తం కలిపి 10 నిమిషాలు మూత పెట్టి సన్నని మంట పైన వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొబ్బరి పాలను కూడా వేసి 10 నిమిషాలు ఉంచితే మంచి రుచికరమైన కొబ్బరి పాల చికెన్ కర్రీ రెడీ అవుతుంది. నేను ఈ కర్రీ పలావ్లోకి చేశానండి, మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో కొబ్బరి పాల పలావ్ చేసి వీడియో అప్లోడ్ చేశాను, దాన్ని కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.